ఏదైనా చదవగలుగుతారు. చదివింది కూడా చాలా శ్రద్ధగా గుర్తుపెట్టుకునేటువంటి యోగం కూడా వాగ్వాదిని మంత్రం వల్ల లభిస్తుంది. వాగ్వాదిని మంత్రం జపించడం వల్ల, ఆ మంత్రంతో హోమం చేయడం వల్ల వాక్సిద్ధి లభిస్తుంది. ఇందులో లాస్ట్ హోమం రాజశ్యామల హోమం, రాజమాతంగి అంటారు. ఈ రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి జనాకర్షణకి ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా జనాకర్షణకి ఉపయోగపడుతుంది. తర్వాత మనకు వాక్సిద్ధి, మేధాశక్తి, ఏకాగ్రత ఇవన్నీ లభించడానికి కూడా రాజశ్యామల హోమం, పూజలు, జపాలు, హోమాలన్నీ చేసుకోవచ్చు. తర్వాత పిల్లలలో చదువుకునే దశలో ఉన్న వాళ్ళకి, పిల్లలకి మేధాశక్తి, వాక్సిద్ధి, విద్య, బుద్ధి ఇవన్నీ లభించడానికి ఈ రాజశ్యామల హోమం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మన దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు సాయంకాలం పూట ఈ రాజశ్యామల హోమం అనేది ఉంటుంది. దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు ఇందాక నేను చెప్పా కదా, నిత్యం జరిగే ఈ గణపతి, సుబ్రహ్మణ్య, బగలాముఖి, కాలభైరవుడు, వారాహి ప్రత్యంగిర హోమం అనేది ఉంది కదా, ఇదే ఈ నిత్య హోమం పౌర్ణమి రోజు కూడా ఉదయం పూట ఉంటుంది. ఆ నిత్య హోమంతో పాటు అందులో చండీదేవి హోమం కూడా ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పిన హోమాలన్నీ కూడా ఈ హోమగుండం దగ్గరే చేస్తారు. ఇక్కడ మామూలుగా రోజు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, రోజుకో 10 మంది దాకా ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకో 4-5 వచ్చి కూర్చొని హోమం చేసుకుంటూ ఉంటారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం మాత్రం కాస్త ఎక్కువగా వస్తారు. అమావాస్యకి అయితే చెప్పనక్కర్లేదు. అమావాస్యకి మన దేవాలయంకి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల వారిగా కూడా వచ్చి దేవత దర్శనం చేసుకుంటారు. అలాగే హోమాలు కూడా చేసుకొని వెళ్తూ ఉంటారు. దేవాలయంలో ఇప్పటిదాకా నేను చెప్పిన హోమ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఈ నిత్య హోమం కానీ, ప్రతి ఆదివారం జరిగే హోమం కానీ, పంచమి తిథి రోజు చేసే హోమం కానీ, రాజశ్యామల హోమం కానీ, ఇవన్నీ కూడా ఈ హోమాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో ఏ హోమం చేసుకోవాలని భక్తులు వచ్చినా కూడా ఆ హోమానికి సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ గుడి వాళ్ళే సమకూర్చుతారు. ఆ యొక్క హోమం ప్రైజ్ కూడా అలాగే ఉంటుంది. హోమం ప్రైజ్ అనేది ఇక్కడికి వచ్చాక తెలుసుకోవచ్చు. హోమ ద్రవ్యాలు మాత్రం ఇక్కడ దేవాలయం వారే ఇస్తారు. అమ్మవారికి అర్చనకు మాత్రం మీరు కొబ్బరికాయ, పూలు, పండ్లు ఏమైనా తెచ్చుకోవచ్చు. కానీ కేవలం హోమానికి మాత్రం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హోమానికి మాత్రం ఇక్కడ ద్రవ్యాలన్నీ హోమం దగ్గరే ఇస్తారు. హోమం చేసుకోవడానికి జెంట్స్ ఎవరైనా కూడా హోమం చేసుకునే వాళ్ళు పంచా, కండువా తెచ్చుకోవాలి. లేడీస్ అయితే ట్రెడిషనల్గా రావచ్చు. ఏ రోజు అయితే హోమం చేయాలనుకుంటారో ఆ రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ ఓన్లీ వెజిటేరియనే తీసుకోవాలి ఏదైనా కూడా. అయితే ఈ దేవాలయంలో చాలామంది భక్తులు తినకుండా వస్తున్నారు. పాపం చాలా ఎక్కడి నుంచో కష్టపడి దూరం నుంచి తినకుండా వస్తున్నారు. హోమం అంటే తినకూడదు కదా అని వస్తున్నారు. కానీ ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే, తిని ఈ హోమం చేయొచ్చు. అది కూడా ఓన్లీ వెజిటేరియన్ ఏదైనా తినొచ్చు. తిని ఈ హోమాలు, పూజలు చేసుకోవచ్చు. ఈ దేవతల దగ్గర ఏకాగ్రత అనేది చాలా ముఖ్యము. మనం ఎంత ఏకాగ్రతగా, ఎంత భక్తి శ్రద్ధలతో హోమం చేశామనేదే ముఖ్యం. తిని చేశామా, తినకుండా చేశామా అనేది అక్కర్లేదు. ఆ పట్టింపులు ఏం లేవు ఇక్కడ. కాకపోతే హోమం చేసుకోదలసిన రోజున మాత్రం ఓన్లీ వెజ్ తింటే సరిపోతుంది.